ఏపీ రాజకీయాలలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటి నుంచే పార్టీలన్నీ సభలు, ఇతర కార్యక్రమాలతో దూకుడు పెంచాయి. వైఎస్ఆర్సీపీ సిద్దం అంటుంది. టీడీపీ రా కదలిరా శంఖారావం అంటుంది. అటు జనసేన పార్టీ కూడా జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటుంది. ఇక జనసేన నేత నాగబాబు వరుస సమావేశాలలో పాల్గొంటున్నారు. తాజాగా ఆయన చిరంజీవి ప్రజారాజ్యం గురించి మాట్లాడారు. తన అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం చేసిన సమయంలో మొదటిగా పవన్ కళ్యాణ్ బాధపడ్డారని, ఆ సమయంలో చాలా దూరంగా ఉన్నాడని అన్నారు. మనల్ని నమ్మి మనతో ప్రయాణించిన కార్యకర్తలకు న్యాయం చేయాలని, రాష్ట్రానికి మంచి చేయాలని చాలా కాలంగా ఆలోచించి జనసేన పార్టీని పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పవన్ కళ్యాణ్ అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాలు వచ్చినా పట్టు వదలకుండా రాజకీయంలోనే ఉన్నారు. జీవితంలో సక్సెస్ వచ్చినప్పుడు సంతోషంగా, చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. ఫెయిల్యూర్ వస్తే చాలా డిసప్పాయింట్ గా ఉంటుంది. కానీ జనసేన పార్టీ ఎలక్షన్స్ లో పాల్గొని ఒక్క సీటు కూడా రాకపోయినా మనకు ఓటు వేసిన లక్షల కార్యకర్తలను న్యాయం చేయలేకపోయామని పవన్ కళ్యాణ్ బాధపడ్డారు. పరాజయం వస్తే చాలా మంది డిప్రెషన్ లోకి వెళతారు. కానీ పవన్ కళ్యాణ్ డిప్రెషన్ లోకి వెళ్లకుండా ధైర్యంగా మళ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనల్ని అందరూ డిసప్పాయింట్ చేశారు. నేను ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినప్పుడు నన్ను ఎంతలా ఇబ్బంది పెట్టారో నాకు తెలుసు. నేనే అంతలా ఇబ్బంది పడితే ఇక పవన్ కళ్యాణ్ ను చాలా మాటలన్నారు. ఆయన పట్టు వదలకుండా రాజకీయంలోనే ఉన్నారని అన్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్, టీడీపీ, జనసేన పార్టీలపై పంచులు వేసిన విషయంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా నాగబాబు కౌంటర్ ఇచ్చారు. గ్లాస్ సింక్ లో ఉన్న తర్వాత మళ్లీ తేనీటి విందు ఇస్తుంది. కానీ ఫ్యాన్ రెక్కలు విరిగితే విసనకర్ర ఇచ్చినంత గాలి కూడా ఇవ్వదు. సారు, మీరు పబ్లిక్ మీటింగ్స్ లో ప్రాసలు, పంచులు మీద పెట్టిన శ్రద్ధలో సగం ప్రజా పరిపాలన మీద పెట్టి ఉంటే బాగుండేదని నాగబాబు కౌంటర్ ఇచ్చారు. దీంతో వైసీపీ, జనసేన మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. 2024లో ఎన్నికలు జరగబోతున్న యుద్దం రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతోంది అంటున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు సిద్దం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టీడీపీ, జనసేన పార్టీలపై పంచులు పేల్చారు. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ సింక్ లో పడేయాలని వ్యాఖ్యలు చేశారు. అయితే సీఎం చేసిన కామెంట్స్ కి నాగబాబు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.